పాపం బిడ్డ మమ్మీ రైల్వేస్లో స్టాఫ్ నర్స్. నేను చేసిన అప్పులన్నీ కట్టేది బిడ్డ. రాత్రి పగళ్ళు కష్టపడేది మమ్మీ. కాల్ డ్యూటీస్ కి మధ్యరాత్రి పరిగెత్తేది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళేది. కరెక్ట్ నెల రాగానే అప్పులలో ఆ కౌంటర్ దగ్గరనే ఉండేవారు. దశమ భాగం తీస్తుంటే వాళ్ళు అనేవారు, వాళ్ళంతా రైల్వే ఎంప్లాయీసే, వద్దమ్మా దేవునికి భగవంతునికి ఇచ్చేది ఇచ్చేసేయమ్మా అని ఆ దశమ భాగం తీసి బైబిల్లో పెట్టి మిగతా అది ఇచ్చేస్తుంటే తీసుకొని వెళ్ళిపోయేవారు. ఇంటికి వచ్చి నీళ్లు తాగి పండుకునేవారు. ఒక పూటే నేను తింటే మమ్మీ తినేది, మమ్మీ తింటే నేను తినడు. అందుకనే అది అలవాటు అయిపోయింది మా శరీరాలకి. కానీ మాకు అర్థం కాలే ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉండదని. ఒక సాఫ్ట్వేర్ భూమి పునాదులు వేయబడక మునిపే ఒక సాఫ్ట్వేర్ మాలో ఉన్నదని మాకు తెలియదు. చివరికి పాయిజన్ బాటిల్ కనబడుతుంది. పాయిజన్ సాగి చనిపోవాలనుకొని అనుకుంటున్నాం. అప్పుడు నా యేసయ్య నన్ను పిలిచినాడు. ఒకటే ఒక రోజు కాల్ యాక్సిడెంట్. వెహికల్స్ అన్ని కూడా యాక్సిడెంట్స్ అయిపోయినాయి. మొత్తం గుట్ట మీద నుంచి పడి అన్ని యాక్సిడెంట్స్ అయిపోయినాయి. తల మీద 4.5 లక్షలు. ఆ దినాలలో 4.5 లక్షలు అంటే 2 కోట్లు కావచ్చు ఈ దినాలలో. ఇక గమ్యం లేదు మాకు, ఆధారము లేదు మాకు, సహాయం చేసేవారు లేరు మాకు. ఇక ఒకటే ఒక ఆలోచన, పాయిజన్ తాకి చనిపోవాలంతే. ఆ టైంలో అందరూ వదిలిపెట్టినప్పుడు నా దేవుడు నన్ను పిలిచినాడు. ఈరోజు ఎందుకో నువ్వు ఇక్కడికి వచ్చినావు, రావద్దు అనుకున్నావు, వచ్చినావు. ఎవరో బలవంతం చేయడం ద్వారా ఇక్కడికి వచ్చినావు. కానీ ధైర్యం తెచ్చుకో బిడ్డ. ఈ పాత్రను లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తటానికే ఇక్కడికి నడిపించినాడు. నేను ప్రవచిస్తున్నాను, మీకు తెలియదు, జగత్పునాది వేయబడక మునిపే దేవుడు మీలో ఒక సాఫ్ట్వేర్ ని సిద్ధపరిచినాడు. జగత్పునాది వేయబడక మునిపే ఒక మైక్రోచిప్ దేవుడు నీలో అమర్చినాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం.